క్రికెట్ చరిత్రలో కొన్ని తప్పులు కేవలం ఒక మ్యాచ్ ఓటమికి కారణమైతే మరికొన్ని తప్పులు ఒక బ్యాట్స్మెన్లోని విశ్వరూపాన్ని మేల్కొలుపుతాయి. 2014 ఈడెన్ గార్డెన్స్. శ్రీలంక చేసిన ఒకే ఒక చిన్న పొరపాటు రోహిత్ శర్మను హిట్ మ్యాన్ అనే ఆల్ టైమ్ లెజెండ్గా మార్చేసింది. మొదట్లో ఆట చాలా ప్రశాంతంగా సాగింది. 16 బంతుల్లో కేవలం 4 పరుగులు. రోహిత్ శర్మ క్రీజ్లో ఒక్కో పరుగు కోసం పోరాడుతున్నారు. కానీ సరిగ్గా అప్పుడే ఆ చారిత్రాత్మక సంఘటన జరిగింది. తిసార పెరేరా గాల్లోకి లేచిన ఒక లాలీపాప్ లాంటి క్యాచ్ను నేలపాడు చేశాడు. పెరేరా అక్కడ వదిలింది కేవలం క్యాచ్ మాత్రమే కాదు, తన సొంత జట్టు వినాశనానికి డెత్ వారెంట్. క్యాచ్ డ్రాప్ అవగానే రోహిత్లోని అపరిచితుడు మేల్కొన్నాడు. 100 బంతుల్లో సెంచరీ పూర్తవగానే బిస్ట్ మోడ్ యాక్టివేట్ అయింది. ఇక విరాట్ కోహ్లీ రనౌట్ అవడంతో రోహిత్ కోపం నా భూతో నా భవిష్యత్. ఇకపై మాటలు ఉండవు, కేవలం 4లు 6ల విధ్వంసమే అని డిసైడ్ అయిపోయాడు. బౌలర్లు బంతి వేయడమే ఆలస్యం. ఆ బంతి గాలిని చీల్చుకుంటూ బౌండరీ దాటి స్టేడియం బయటపడుతోంది. లంకా బౌలర్లకు చేతులు జోడించి నమస్కరించడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. 200 పరుగులు చేసినా ఆయన ఆకలి తీరలేదు. కులశేఖర వేసిన వైడ్ యార్కర్ను రోహిత్ అసాధ్యమైన రీతిలో డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్గా తరలించడంతో ప్రపంచ క్రికెట్ అంతా నోరెలబెట్టింది. 173 బంతులు, 264 పరుగులు. వన్డే క్రికెట్ చరిత్రలోనే ఎవరూ అందుకోలేని ఒక మహోన్నత శిఖరం. అక్కడికి చేరుకోవడం నేటికి ఒక అందని ద్రాక్షే. 4 పరుగుల వద్ద లంక ఇచ్చిన ఆ ఒక్క లైఫ్ లైన్ వాళ్లకు జీవితాంతం గుర్తుండిపోయే భయంకరమైన పాఠం నేర్పింది. ఇలాంటి అన్టోల్డ్ క్రికెట్ రికార్డులు మరియు రివెంజ్ కథల కోసం వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఇన్నింగ్స్లో మీ ఫేవరెట్ షాట్ ఏదో కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి.